సారి జడ్చర్ల ఎమ్మెల్యే గారు తండ్రి గారు చనిపోతే పరామర్శకు పోతే నేను జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులందరినీ నా బస్సులో ఎక్కించుకొని కావాలని రోడ్డు మార్గంగా పోయినాను. ఎట్లా ఉంది మహబూబ్నగర్ చూద్దామని. గతంలోకి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంట పొలాలు, వరి చేన్లు, అద్భుతమైనటువంటి సీన్ కనపడతా ఉంది. దుందుబి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకొని పోయి ఉండే, ఇలా దుందుబి నది ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా నీళ్లు ఆగి ఉన్నాయి. మొన్న నేను కొల్లాపూర్ పోతుంటే దుందుబి నది దాటుతా ఉంటే బ్రహ్మాండంగా చెక్ డ్యాములలో ఉన్నటువంటి నీళ్లు కళ్ళకు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు దుమ్ము కొట్టుకోకపోయిన దుందుబి ఇలా జీవనదిలాగా మారే పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే రోజులలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి అయితే చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపురేఖలే మారుతాయి. ఒక లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్టుగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ రోజైనా మనం పేదల గురించి ఆలోచన చేసినాం. మతాలు లేవు, కులాలు లేవు, ముస్లింలు లేరు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, అందరినీ కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలేని పోయినాం. మనము ఎవరొక్కరిని కించపరచుకోలే. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, మైనార్టీల కోసం పెట్టుకున్నాం, దళిత బిడ్డల కోసం పెట్టుకున్నాం, గిరిజన బిడ్డల కోసం పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం. అగ్రవర్ణాల పేదలు కూడా నన్ను అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్ననే పాలసీగా 119 గురుకులాలు ఇస్తాం నియోజకవర్గానికి ఒకటి అని వాళ్ళకు కూడా చెప్పినాం. ఏ స్కీమ్ తీసుకున్నా అందరిని కవర్ చేసినాం. మనం పెన్షన్లు ఇచ్చుకున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నా, షాదీ ముబారక్ ఇచ్చుకున్నా, ఏ స్కీమ్ పెట్టినా కులం లేదు, మతం లేదు, అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డనే.